So coming to the introduction of this particular 9th chapter, that is our environment. So here we can see the our environment is the one where we are going to discuss about the introduction to this particular part. సో దీంట్లో మనం మాట్లాడుకునేది మనం ఎప్పుడైనా చిన్నపిల్లలుగా లేకపోతే మనము ఆడుకునేటప్పుడు మనం చూడొచ్చు రకరకాల చెట్లు కానీ జంతువులు అనేది మన సరౌండింగ్స్లో ఉంటాయి. సో వెన్ యూ ఆర్ డిస్కసింగ్ అబౌట్ అవర్ ఎన్విరాన్మెంట్ వీ క్యాన్ సే దట్ దే ఆర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్ విచ్ ఆర్ జనరలీ ప్రెసెంట్. సో ఆ బయోటిక్ పార్ట్ ఏదైతుందో అంటే బయోటిక్ ఫ్యాక్టర్స్ ఏవైతున్నాయో ఆ బయోటిక్ ఫ్యాక్టర్స్ని మనము ఆ బయోటిక్ ఫ్యాక్టర్స్ ఏవైతున్నాయో వాటిని మనము వాటిని మనం ప్లాంట్స్ అండ్ అనిమల్స్ అన్నిటిని మనం బయోటిక్ ఫ్యాక్టర్స్ అదే ఆర్ నథింగ్ బట్ కాల్ యాజ్ బయోటిక్ సిస్టమ్ ఆఫ్ ద ఎకాలజీ అని కూడా అనొచ్చు. abiotic part ఏదైతుందో abiotic part is the one which is generally it is also the part where we can see the land, water, air and sunlight, they are coming under the abiotic part of the environment. సో ఈ రెండింటిని కలిపితే మనం ఈ రెండింటిని కలిపి వీటిని మనం ఎకోసిస్టమ్ అంటాం. సో ఎకోసిస్టమ్ అయితే ఏదైతుందో ఏర్పడుతుందో ఆ ఎకోసిస్టమ్ అనేది ఇట్ ఈస్ జనరల్లీ ఇట్స్ అన్ మిక్చర్ ఆఫ్ బోత్ ద బయోటిక్ పార్ట్ అండ్ ఆల్సో ఏబయోటిక్ పార్ట్. సో బయోటిక్ పార్ట్లో మనకు ప్లాంట్స్ని మనం ఫ్లోరా అంటాం, యానిమల్స్ని ఫానా అంటాము, అండ్ ఆల్సో ఏబయోటిక్లో చూసుకుంటే మనం మాట్లాడుకున్నట్టు ల్యాండ్, ఎయిర్, వాటర్, సన్లైట్ ఆర్ ద ఏబయోటిక్ ఫ్యాక్టర్స్ విచ్ టుగెదర్ కాల్ యాజ్ ఎకోసిస్టమ్ ఆఫ్ దిస్ పర్టికులర్ climate. So this what we are discussing here, that is about the nothing but called as environment. So what we are discussing here, that is about called as our environment, where we are discussing about all these factors in detail. సో మనం ఇక్కడ చూస్తున్నాము ఏదైతుందో మనకు పాములు కానీ పక్షులు కానీ గడ్డి అండ్ ఆల్సో రకరకాల జంతువులతో పాటు మనుషులు ఏదైతున్నారో ఇవన్నిటిని కలిపితే మనం ఎకోసిస్టమ్ అని అంటాము. సో మన ఎన్విరాన్మెంట్ చూసుకుంటే మన మనుషులతో పాటు జంతువులు మనకు రకరకాల చెట్లతో పాటు ఏబయోటిక్ కాంపోనెంట్స్ ఇవన్నిటిని కలుపుకుంటే మనం అవర్ ఎన్విరాన్మెంట్ అని కూడా అనొచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద వన్ ఆఫ్ ద మేజర్ ఇంపార్టెంట్ వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ద డిఫరెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ ద ఎకోసిస్టమ్. సో ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నట్టు సన్లైట్ ఏదైతుందో ఆ సన్లైట్ ద్వారా తీసుకునే ఎనర్జీ ఏదైతుందో దట్ ఈస్ టేకన్ బై ద ప్రొడ్యూసర్, దట్ ఈస్ ద ఆల్గల్ అండ్ ఆల్సో ప్లాంట్స్ ఆఫ్ ద ప్లాంట్ కింగ్డమ్. ఇవి ఏం చేస్తాయంటే దే టేక్ ద ఎనర్జీ, దే యూటిలైజ్ ద వాటర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఫైనల్లీ దే విల్ బీ ప్రొడ్యూసర్స్ ద బయోమాస్. బయోమాస్ అంటే ఏంది, పండ్ల రూపంలో కానీ ఆకుల రూపంలో కానీ దుంపల రూపంలో కానీ చెట్లు పెరగడం అనేది మనము బయోమాస్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఆ బయోమాస్ ఇంక్రీజ్ కావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఎనర్జీ ఏదో సన్లైట్ నుంచి వస్తుంది అండ్ ఆల్సో మనకు కావాల్సిన ప్రొడక్షన్ అనేది ఆ ఎనర్జీని వాడుకొని ఆ కార్బన్ డైఆక్సైడ్ని వాడుకొని వాటర్ని వాడుకొని ఫైనల్గా ఆ ఎనర్జీ ఏదైతుందో ఆ ఎనర్జీని కంప్లీట్గా మనం వాడుకోవడం జరుగుతుంది. సో ఈ ఎనర్జీని వాడుకొని ఆ ప్లాంట్స్ ఏవైతున్నాయో మనం చెప్పిన ఈ పర్టికులర్ పదార్థాలన్నీ సింథసైజ్ చేయడం అనమాట. సో ఎనర్జీని కన్జర్వ్ చేయడం అండ్ ఆల్సో కార్బన్ డైఆక్సైడ్ని కాస్త గ్లూకోజ్ అండ్ స్టార్చ్ లాగా స్టోర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ ప్లాంట్ ఏవైతున్నాయో మనకు ఓషన్స్లో చూసుకుంటే ఫైటో ప్లాంక్టన్స్, టెరెస్ట్రియల్ ఏరియాలో చూసుకుంటే ప్లాంట్స్ ఏవైతున్నాయో ఆ ప్లాంట్స్ ఇవన్నిటిని మేము ప్రొడ్యూసర్స్ అంటాం. సో దే ఆర్ ద ఫస్ట్ ప్లేస్. సో ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి మనకు ప్రొడ్యూసర్స్ ఉంటాయి ఇన్ కేస్ ఆఫ్ ఫుడ్ చైన్, అండ్ ప్రొడ్యూసర్స్ నుంచి ఫస్ట్ వచ్చేది ప్రైమరీ కన్జ్యూమర్స్. సో ప్రైమరీ కన్జ్యూమర్స్ అంటే హెర్బివోరస్. సో ఏవైతే మనకు డైరెక్ట్గా ప్లాంట్ మెటీరియల్ మీద డిపెండ్ అయి ఉంటాయో క్యాటిల్ కానీ లేకపోతే ర్యాబిట్ కానీ, సో ఆల్ దీస్ ఆర్ ద వన్ విచ్ ఆర్ కాల్డ్ యాజ్ ప్రైమరీ కన్జ్యూమర్స్. దీని మీద ఈ క్యాటిల్ మీద బతికే వాటిని అంటే మనకు సెకండరీ కన్జ్యూమర్స్ అంటే ఏవైతే ఆమ్నివోరస్ కానీ చాలా మటుకు లో లెవెల్ ఆఫ్ ప్రిడేటర్స్ ఏవైతున్నాయో అవన్నీ మనం సెకండరీ కన్జ్యూమర్స్ కిందికి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫాక్స్ కానీ ఇవన్నీ మనం సెకండరీ కన్జ్యూమర్కి వస్తుంది. నెక్స్ట్ ఈ అన్నిటి మీద డిపెండ్ అయ్యి అన్నిటి మీద మనకు హయ్యర్ లెవెల్ ఏదైతుందో దాన్ని టెరిషరీ కన్జ్యూమర్స్ అంటాం. సో టెరిషరీ కన్జ్యూమర్స్ అండ్ టాప్ కార్నివర్స్ ఏంటంటే మనకు ఇది పెరుగుతున్న కొద్దీ మనకు ఏంటంటే పులులు, సింహాలు ఇవన్నిటిని మనం టెరిషరీ కన్జ్యూమర్స్ ఆఫ్ ద టాప్ కన్జ్యూమర్స్ అని కూడా అనొచ్చు అనమాట. సో ఫైనల్గా వచ్చేసి ఫుడ్ చైన్ అనేది ఇట్ విల్ ఎండ్ అప్ విత్ ద టాప్ కన్జ్యూమర్స్ లైక్ టాప్ మోస్ట్ ప్రిడేటర్స్ ఏవైతున్నాయో బిగ్ క్యాట్స్ అని అంటాము. సో టైగర్స్, లాయన్స్, మనకు చీతాస్ ఇవన్నీ దే ఆర్ కమింగ్ అండర్ ద టాప్ కార్నివర్స్. దాని కింద వచ్చేసి
they are tertiary consumer, secondary consumer and also primary consumer. So these are the three different levels of consumers. So ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు గ్రాసెస్ ఆర్ కమింగ్ అండర్ ద ప్రొడ్యూసర్స్. గ్రాస్ హోపర్స్ ఏవైతే ఉన్నాయో ప్రైమరీ కన్జ్యూమర్స్, దాని మీద ఫీడ్ అయ్యేది దట్ ఈస్ ద సెకండరీ కన్జ్యూమర్, దట్ ఈస్ ద ఫ్రాగ్స్ ని తినేది టెర్షరీ కన్జ్యూమర్స్, అండ్ ఫైనల్లీ హాక్ అంటే ఈగిల్స్ వచ్చేసి దే కమ్స్ అండర్ ద టాప్ కార్నివర్స్. సో ఇది అన్నమాట. సో అదే కాకుండా మనము గ్రాస్ మీద డిపెండ్ అయ్యేదాన్ని ర్యాబిట్ ని మనం ప్రైమరీ కన్జ్యూమర్స్ అంటాము. ఈ ప్రైమరీ కన్జ్యూమర్స్ మీద డిపెండ్ అయ్యేది దట్ ఈస్ ద ఫాక్స్, దట్ ఈస్ ద సెకండరీ కన్జ్యూమర్స్, అండ్ ఫైనల్లీ టెర్షరీ కన్జ్యూమర్ వచ్చేసి వూల్ఫ్, దట్ ఈస్ జనరలీ ఎ ప్రిడేటర్. సో ఆ విధంగా మనకు కొన్ని ఫుడ్ చైన్స్ ఏంటంటే మనకు 3 లెవెల్స్ ఉంటాయి. ప్రొడ్యూసర్స్, ప్రైమరీ కన్జ్యూమర్స్, సెకండరీ కన్జ్యూమర్స్. కొన్ని ఏంటంటే దే విల్ గో విత్ ద ప్రొడ్యూసర్స్, ప్రైమరీ కన్జ్యూమర్స్, సెకండరీ కన్జ్యూమర్స్, టెర్షరీ కన్జ్యూమర్స్, అండ్ ఫైనల్లీ టాప్ కార్నివర్స్ వే దే ఆర్ ద టర్మినల్ పార్ట్ ఆఫ్ ద ఫుడ్ చైన్. సో ఇన్ దిస్ ఇంట్రడక్షన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద వాట్ ఈస్ ద లింక్ బిట్వీన్. సో ఇక్కడ మనం మాట్లాడుకున్నంత ఏంటంటే దేర్ ఇస్ ఎ లింక్ బిట్వీన్ ద ఆల్ దీస్ కాంపోనెంట్స్ ఆఫ్ ద ఎకోసిస్టమ్. సో ఎకోసిస్టమ్ హ్యాస్ టు రన్ అన్నప్పుడు ఇట్ విల్ స్టార్ట్ విత్ ద ప్రొడ్యూసర్స్, ప్రైమరీ కన్జ్యూమర్, సెకండరీ కన్జ్యూమర్, టెర్షరీ కన్జ్యూమర్, అండ్ ఫైనలీ ద టాప్ కార్నివర్స్ ఆర్ ద వన్ విచ్ ఆర్ ద ఎండ్ పార్ట్ ఆఫ్ ద ఫుడ్ చైన్. సో ఈ మొత్తాన్ని చూసుకుంటే, ద రిలేషన్ చూసుకుంటే we always can see that the producers మీద primary consumers మీద secondary consumers మీద tertiary consumers, and final గా top carnivores అనేది they will depend upon each other, and final గా మన producers will be depending upon the abiotic factors like sunlight, carbon dioxide, and also water supply for the increase in the biomass. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్రాస్ అయితే దాని యొక్క బయోమాస్ అంటే లీఫ్ అండ్ ద సెమ్ సిస్టమ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి చూస్తుంది అనమాట. సో ఇక్కడ మనం చూస్తున్నాం. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ ఫుడ్ చైన్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ డిఫరెంట్ ఎకోసిస్టమ్. సో ఇక్కడ మనకు చూసుకుంటే మనకు పాండ్ ఎకోసిస్టంలో మనకు అడుగున ఉన్న మనకు ఏవైతే గ్రాసెస్ ఉన్నాయో గ్రాసెస్ దే ఆర్ టేకన్ బై ద ఇన్సెక్ట్స్, దే ఆర్ హ్యాడ్ బై ద ఇన్సెక్ట్స్, అండ్ ఇన్సెక్ట్స్ని మనకు ఫిషెస్ తింటే ఫైనల్గా మనకు పక్షుల చేపలను తిని దే విల్ సర్వైవ్ అనమాట. సో ఇక్కడ పాండ్లో ఆ గడ్డి ఏదైతుందో అది ప్రైమరీ, దట్ ఈస్ జనరలీ కాల్డ్ యాజ్ ప్రొడ్యూసర్స్. ఇన్సెక్ట్స్ని మనం ప్రైమరీ కన్జ్యూమర్స్ అంటాము, ఫిషెస్ని మనం సెకండరీ కన్జ్యూమర్ అంటాము, అండ్ ఈ పక్షులని మనము టెర్షరీ కన్జ్యూమర్స్ అంటాం. సో అదే విధంగా చూసుకుంటే గ్రాస్ ల్యాండ్స్లో గ్రాస్ మీద డిపెండ్ అయ్యే క్రికెట్ని మనం ప్రైమరీ కన్జ్యూమర్ అంటాము, ఫ్రాగ్ని మనము వీ కెన్ సే యాజ్ అ సెకండరీ కన్జ్యూమర్. థర్డ్ వన్ వచ్చేసి టెర్షరీ కన్జ్యూమర్ వచ్చేసి స్నేక్, అండ్ ఫైనలీ దట్ ఈస్ ద ఈగల్ ఈస్ ద టాప్ కార్నివోర్ విచ్ ఇస్ ద లాస్ట్ వన్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఫుడ్ చైన్. సో ఇప్పుడు మనం మాట్లాడుకునేది అన్నిటిని మనము దీస్ ఆర్ ద డిఫరెంట్ ఫుడ్ చైన్స్ అనమాట. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ ఫుడ్ చైన్. వన్ ఈజ్ ద పాండ్ ఫుడ్ చైన్, రెండోది వచ్చేసి మనం స్క్రీన్ మీద చూస్తున్నట్టు గ్రాస్ ల్యాండ్ ఫుడ్ చైన్, మూడోది వచ్చేసి ఇట్స్ అబౌట్ ద ఫారెస్ట్ వే ద ఫారెస్ట్ బయోమాస్ మీద ఫీడ్ అయ్యే డీడ్ని ఫైనల్గా ఇట్ విల్ బి ఎ షార్ట్ ఫుడ్ చైన్ దట్ డీడ్ హ్యాస్ బీన్ కన్జ్యూమ్ బై ద టైగర్. సో దీస్ ఆర్ ద ఫుడ్ చైన్స్ విచ్ ఆర్ బిలాంగింగ్ టు డిఫరెంట్ ఎకోసిస్టమ్. సో ఇక్కడ మనం పాండ్ అనేది ఇట్స్ ఎన్ పాండ్ ఎకోసిస్టమ్, అండ్ ఈ పర్టికులర్ ఫస్ట్ మనం మాట్లాడుకున్న ఫుడ్ చైన్ ఏంటంటే ఇట్ ఈస్ రిలవెంట్ టు ద డిఫరెంట్ ఫుడ్ ఎకోసిస్టమ్, దట్ ఈస్ ద పాండ్ ఎకోసిస్టమ్. రెండోది వచ్చేసి గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టమ్, అండ్ మూడోది వచ్చేసి మనకు ఫారెస్ట్ ఎకోసిస్టమ్. సో దే ఆర్ డిఫరెంట్ ఫుడ్ చైన్స్ విచ్ ఆర్ బిలాంగింగ్ టు డిఫరెంట్ ఎకోసిస్టమ్స్. సో ఫస్ట్ టాపిక్ ఇస్ అబౌట్ ద ఫుడ్ వెబ్స్. సో దీంట్లో ఏంటంటే మనం ఫస్ట్ ఇంతవరకు మాట్లాడుకుందంతా దట్ ఈస్ అబౌట్ ద ఫుడ్ చైన్స్. ఫుడ్ చైన్స్ ఆర్ వెరీ లీనియర్ అండ్ ఆల్సో వెరీ సింపుల్ అండ్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్. సో ఫుడ్ వెబ్స్ ప్రకారంగా చూస్తే ఏంటంటే ఈ డిఫరెంట్ ఫుడ్ చైన్స్ ఏవైతే ఉన్నాయో ఒక్క ఎకో సిస్టంలో ఉన్న ఫుడ్ చైన్స్ని పూర్తిగా మనము వీటిని పూర్తిగా అసెంబుల్ చేసి ఒక వెరీ కాంప్లెక్స్ కైండ్ ఆఫ్ ఫుడ్ చైన్స్ అన్ని ఒక దగ్గర అసెంబుల్ చేసి ఆ అసెంబుల్ చేసిన ఫుడ్ చైన్స్ అంతా ఆ నెట్వర్క్ని మనం ఫుడ్ వెబ్స్ అంటాము. సో ఫుడ్ వెబ్స్ అనేది ఇట్ ఈస్ అబౌట్ ద ఎంటాంగ్మెంట్ ఆఫ్ ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్ చైన్స్. సో ద డిఫరెంట్ ఫుడ్ చైన్స్ ఆర్ జనరల్లీ ఎంటాంగిల్డ్ ఆర్ దే హ్యావ్ బీన్ in a complex way. These are together called as food web. ఇంకోటి అనుకోవచ్చు ఏంటంటే ఫుడ్ వెబ్ ఏంటంటే మనకు ఇట్స్ ఎ వెరీ కాంప్లెక్స్ థింగ్ అండ్ వీ కెన్ సీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్ చైన్స్ ఆఫ్ ఎ పర్టికులర్ ఎకోసిస్టమ్. దే హ్యావ్ బీన్ interlinked to each other. So there is an interlink between the different elements of the food chain, and we can see that the different components of the food chain are interlinked at the different levels of the tropical level. So at the different tropical levels we have been
seeing the engagement, or we have been seeing the interlink of the different components and at different levels, at the different trophic levels, they are called as food webs. So ikkada manam diagram lo chuskochu, this is the diagram which is generally called as food web, and we can see there is a very huge interlink between the different levels. So manaku ఒక ఫుడ్ చైన్ రన్ అవుతున్న కొద్దీ ఆ ఫుడ్ చైన్కి పక్కకున్న ఫుడ్ చైన్కి ఆ డిఫరెంట్ లెవెల్స్లో మనకు ఇంటర్లింకింగ్ అనేది చూడొచ్చు. సో సమ్ టైమ్స్ వన్ ఆఫ్ ద వీ కెన్ సీ ఆన్ ద స్క్రీన్, సమ్ టైమ్స్ ఒక ఎలిమెంట్ ఏదైతుందో మనము ఒక ఫుడ్ చైన్లో దాని ప్రైమరీ కన్జ్యూమర్ అనుకుంటే, అదే ప్రైమరీ కన్జ్యూమర్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ లింక్డ్ టు ద అనదర్ లెవెల్. సో దట్ ఈస్ డైరెక్ట్లీ లింక్డ్ టు ద అనదర్ ట్రాపిక్ లెవెల్ ఆఫ్ ద అదర్ ఫుడ్ చైన్. So this kind of web, this kind of interlink between the different levels and the different levels of the ecological pyramids and different levels of tropical climate is called as food web. So here we can see the food web is very complex and very diverse and very complex to understand, and we can see the food web is the one where we can see that the different organisms has been engaged. So for example ఇక్కడ చూసుకుంటే మనము ఒకవేళ మనము ఒక లైన్ చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం గ్రాస్ ల్యాండ్స్లో చూసుకుంటే, గ్రాస్ ల్యాండ్స్ నుంచి మనకు ఇన్సెక్ట్స్ నుంచి మనకు స్మాలర్ బర్డ్స్ ఫైనల్లీ దే విల్ బి టేకన్ ఓవర్ బై ద టాప్ కార్నివోర్, దట్ ఈస్ ద ఈగల్. అదే మనము లాయన్ని చూసుకుంటే దట్ ఈస్ ద టాప్ కార్నివోర్ విచ్ ఇస్ జనరలీ సిట్టింగ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద పిరమిడ్, వేర్ వీ కెన్ సీ ఆల్ ద ఫుడ్ చైన్స్ ఆర్ కన్వర్జింగ్, ఆర్ దే హ్యావ్ బీన్ టేకన్ ఓవర్ బై ద వన్ animal, that is the tiger, where we can see different kind of animals has been eaten by the tiger. So tiger దగ్గరికి వచ్చే వరకు మనకు అన్ని ఫుడ్ చైన్స్ అనేది దే కన్వర్జ్ అయ్యి ఒక దగ్గరికి వచ్చి దే ఆర్ రీచింగ్ ద tiger because that is the top carnivore in entire food web. So coming to the second topic, that is about the ecological pyramids. So ecological pyramids అంటే మనము ఇది ఏ విధంగా మనకు యూస్ఫుల్ అవుతుందంటే, మనకు ఫుడ్ అండ్ ఎనర్జీ ఏ విధంగా ఒక సెట్ ఆఫ్ ఆర్గానిజమ్స్ నుంచి ఇంకో సెట్కి పాస్ ఆన్ అవుతుందా లేదా అనేది క్లియర్గా తెలుసుకునేది, దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఎకలాజికల్ పిరమిడ్స్. సో ఎకలాజికల్ పిరమిడ్స్లో ఏంటంటే మనకు ప్రొడ్యూసర్స్, ప్రైమరీ కన్జ్యూమర్, సెకండరీ కన్జ్యూమర్, టెర్షరీ కన్జ్యూమర్, ఫైనలీ టాప్ కార్నివోర్స్ ఏవైతున్నాయో ఇవన్నిటి మధ్యలో ఏ విధంగా ఎనర్జీ ఫ్లో అవుతుంది, ఈ అన్నిటి మధ్య ఏ విధంగా ఫుడ్ పాస్ ఆన్ అవుతుంది అనేది తెలుసుకునేది, దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఎకలాజికల్ పిరమిడ్. సో ఎకలాజికల్ పిరమిడ్స్ లో మనము వీఆర్ సీయింగ్ ద ఇంటర్లింక్ బిట్వీన్ ద డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ట్రాపికల్స్. సో డిఫరెంట్ ట్రాపికల్ లెవెల్స్ ఏవైతున్నాయో వాటి యొక్క ఇంటర్లింక్ ఏ విధంగా ఉంది, అది ఫుడ్ అండ్ ఎనర్జీ లెవెల్స్ ఏ విధంగా ఇంటర్లింక్ అయి ఉంది, దేని మీద ఏ ఆర్గానిజం డిపెండ్ అయి ఉంది. సో ఈ కంప్లీట్ ఫుడ్ చైన్ ని మనం ఒక పిరమిడ్ లెవెల్లో చూపించడం వల్ల మనకి ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది కనుక దీన్ని మనం ఎకలాజికల్ పిరమిడ్స్ అంటాము. సో ఈ ఎకలాజికల్ పిరమిడ్స్ అనేది వీ క్యాన్ షో ఇన్ డిఫరెంట్ డైమెన్షన్స్ అన్నమాట. సో మనకు ఎనర్జీ అండ్ ఫుడ్ డైమెన్షన్లో చూపించవచ్చు, బయోమాస్ డైమెన్షన్స్లో చూపించవచ్చు, అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ డైమెన్షన్స్లో చూపించవచ్చు. అదే కాకుండా డిఫరెంట్ ఫుడ్ లెవెల్స్ అంటే డిఫరెంట్ ఫుడ్ ట్రాపికల్ లెవెల్స్ని కూడా మనం ఇంటర్ కనెక్ట్ చేసి చూపించవచ్చు అనమాట. సో దట్ ఈస్ అబౌట్ ద ఎకలాజికల్ పిరమిడ్స్. సో హియర్ వీ కెన్ సీ ఇన్ కేస్ ఆఫ్ ఎకలాజికల్ పిరమిడ్స్లో చూసుకుంటే మనం ఫుడ్ చైన్స్ ఏవైతున్నాయో ఆ కంప్లీట్ ఫుడ్ చైన్స్ని మనము అర్థం చేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో వచ్చేసి పిరమిడ్స్ ఆఫ్ నంబర్స్. సో పిరమిడ్స్ ఆఫ్ నంబర్స్ లో ఏంటంటే మనము ఈ పర్టికులర్ ఎకలాజికల్ పిరమిడ్స్ లో మనకు నంబర్స్ ఏవైతున్నాయో, సో డిపెండింగ్ అపాన్ ద నంబర్స్ వీ క్యాన్ కోరిలేట్ ద డిఫరెంట్ ఎకలాజికల్ లెవెల్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడ్యూసర్స్ ఆర్ మోర్ ఇన్ నంబర్ వెన్ కంపేర్ టు ద ప్రైమరీ కన్జ్యూమర్స్ ఆర్ మోర్ ఇన్ నంబర్ వెన్ కంపేర్ టు ద సెకండరీ, అండ్ సెకండరీ కన్నా టెర్షరీ కన్నా. So coming to this kind of ecological pyramids, so in case of ecological pyramids we can see the pyramids of number. So here in case of pyramids of number we can see that the producers యొక్క అంటే ఏవైతే మనం బేస్ దగ్గర ఉంటాయో వాటి యొక్క నంబర్ ఎక్కువ ఉంటుంది. సో ప్రొడ్యూసర్స్ యొక్క నంబర్ ఎక్కువ కంపేర్ టు ద ప్రైమరీ కన్జ్యూమర్స్ యొక్క నంబర్ ఎక్కువ వెన్ కంపేర్ టు ద సెకండరీ కన్జ్యూమర్, అండ్ సెకండరీ కన్జ్యూమర్స్ యొక్క నంబర్ ఎక్కువ వెన్ కంపేర్ టు ద టెర్షరీ కన్జ్యూమర్. సో దిస్ ఈస్ ద లెవెల్ ఆఫ్ ట్రాపిక్స్, ఆర్ వీ క్యాన్ see the level of food which is generally appearing. So నంబర్ ప్రకారంగా చూసుకుంటే ప్రొడ్యూసర్స్ యొక్క నంబరు ప్రైమరీ కన్జ్యూమర్స్ కన్నా ఎక్కువ, ప్రైమరీ కన్జ్యూమర్స్ కన్నా నంబరు సెకండరీ కన్జ్యూమర్స్ కన్నా ఎక్కువ, అండ్ టెర్షరీ కన్జ్యూమర్స్ కన్నా చాలా ఎక్కువ అనమాట. సో
this is about the based on the numbers of different levels. So producers numbers are more when compared to the completely the tertiary consumers or the top carnivores. So ఈ నంబర్ ప్రకారంగా చూసుకుంటే ఈ వీటిలో యొక్క నంబర్ ఎక్కువ ఉంటుంది when compared to the tertiary consumers. And here we can see here in this diagram. So producers అంటే మనకు for example they are the we can see these are the plant, all the plant species are called as producers. దాని మీద ఉండేటిని మనము ప్రైమరీ కన్జ్యూమర్స్ వచ్చేసి మన చిన్న పురుగులు, ఆ చిన్న పురుగులను తినే వాటిని మనం పెద్ద పురుగులు, దట్ ఈస్ ద సెకండరీ కన్జ్యూమర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇవన్నీ పిట్టలు చిన్న బర్డ్స్ ఏవైతున్నాయో అవి తింటాయి. అండ్ ఫైనల్ గా పైన ఉండేది దట్ ఈస్ ద టెర్షరీ కన్జ్యూమర్ ఇస్ కాల్డ్ యాజ్ ఈగల్ హియర్. సో దిస్ ఈస్ బేస్డ్ ఆన్ ద నంబర్స్ ఓన్లీ we are differentiating the different trophic levels based on the numbers of different trophic levels అన్నమాట. సో ఇక్కడ these are the things. సో ఇక్కడ చూసుకుంటే మనకు banyan trees followed by the insects are eaten by the woodpecker. So this is the different this is the pyramid, that is ecological pyramid, which is showing the different levels based on the number. And coming to the pyramid of biomass. So in case of pyramid of biomass, we are generally creating the pyramid based on the biomass. Ante biomass ante indi complete ga what is the mass which is generally creating the biological impact. Ante manaku aa organism yokka biomass ante dani yokka body yokka biomass ఏ విధంగా ఉంది, ఎంత రేషియోలు ఉంది అనేది దాని ప్రకారంగా మనం చూడొచ్చు అన్నమాట. సో the pyramids of biomass are the one where we can see the different things. So the pyramids of biomass where we can see the ponds are the one where we is the one way that is generally observed. So ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ చూసుకుంటే ఏంటంటే మనకు పాండ్లో చూసుకుంటే మన ఆల్గల్ మెంబర్స్ ఏవైతున్నాయో పాండ్స్లో అవి ప్రొడ్యూసర్స్ కిందికి వస్తుంది, దట్ ఈస్ ఆల్గే. సో దాని యొక్క బయోమాస్ లెంత్ చూసుకుంటే అంటే దాని యొక్క బయోమాస్ ఏదైతుందో అది చాలా తక్కువ అనమాట వెన్ కంపేర్డ్ టు ద ప్రైమరీ కన్స్యూమర్స్. సో ప్రైమరీ కన్స్యూమర్స్ వచ్చేసి ఇన్సెక్ట్స్. సో ఇన్సెక్ట్స్ ఆర్ ద వన్ విచ్ ఆర్ ఫీడింగ్ ఆన్ ద ఆల్గే, దే ఆర్ ద ప్రైమరీ కన్స్యూమర్. సెకండరీ కన్స్యూమర్స్ వచ్చేసి దే ఆర్ ద వన్ విచ్ ఆర్ జనరలీ ఫీడింగ్ ఆన్ ద ప్రైమరీ consumers. So here we can see the fishes, crustaceans, and all the things are the one which are coming at the topmost level of the pyramid. So ee pyramid edaitundo dini biomass pyramid antam, or nothing but called as pyramid of biomass. So this pyramid is an invert pyramid. Enduku ante algae yokka biomass is less than when compared to the insects, and insects yokka biomass is always less than that of the fishes and also other kind of aquatic animals like crustaceans and the crabs. So biomass of the fishes is more than the insects, and insects yokka biomass is more than the algal member. So we can see the pyramid is based on the biomass, where the algal biomass is very less when compared to the other insects, and insects yokka biomass is compared to the fishes it is very less. So manaku algae దగ్గరికి వచ్చేవారికి మనకు it is present at the tip and their biomass is low, and insects వచ్చేసి broader అవుతుంది and fishes వచ్చేసి still more broad అవుతుంది. సో కానీ మనము దీన్ని ఈ విధంగానే ఎందుకు రాస్తామంటే మనకు ఇది ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్, ఇది సెకండ్ ట్రాఫిక్ లెవెల్, ఇది థర్డ్ ట్రాఫిక్ లెవెల్. సో ట్రాఫిక్ లెవెల్స్ అనుకూలంగా మనము రాసుకుంటూ వెళ్తాం గనక ఫస్ట్ లెవెల్లో ఎప్పుడైనా మనకు తక్కువ బయోమాస్ ఉన్న దాని కింద రాసుకొని దానికన్నా ఇంటర్మీడియట్ స్టేట్లు ఉన్న దాన్ని రెండో లెవెల్లో రాసుకొని దానికన్నా హయ్యర్ లెవెల్ ఉన్న దాన్ని మూడో లెవెల్లో రాసుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ రాసుకునేదంతా మనము ట్రాఫిక్ లెవెల్ అనుకూలంగా రాసుకుంటాం గనక దీన్ని పూర్తిగా మనము బయోమాస్ దట్ ఈస్ ద ఎకలాజికల్ పిరమిడ్ ఆఫ్ బయోమాస్ అని కూడా అనొచ్చు అనమాట. సో మూడో సబ్ టాపిక్ వచ్చేసి దట్ ఈస్ ద పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ. సో ఎనర్జీ పిరమిడ్ గురించి చూసుకుంటే వీఆర్ ఇన్ ద స్క్రీన్ వీ కెన్ సీ ద ఎగ్జాంపుల్ సమ్ ఆఫ్ ద క్లాసికల్ ఎగ్జాంపుల్ ఫర్ ద పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ వేర్ వీ కెన్ సీ ద గ్రాస్ మీద గ్రాస్ హోపర్, ఫ్రాగ్ అండ్ ఫ్రాగ్ ఈజ్ డిపెండెడ్ ఫ్రాగ్ మీద డిపెండ్ అయ్యేది స్నేక్, అండ్ స్నేక్ మీద డిపెండ్ అయ్యేది ఈగల్ అనమాట. సో ఈ కంప్లీట్ పిరమిడ్ ఆఫ్ ఎనర్జీని చూసుకుంటే మనకు
మన గ్రాస్లో అంటే ట్రాపిక్ లెవెల్ అనుకూలంగా అరేంజ్ చేసుకుంటే, సో పిరమిడ్స్ ఆఫ్ ఎనర్జీలో చూసుకుంటే మనం వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద డిఫరెంట్ ట్రాపికల్ లెవెల్స్ జనరలీ అరేంజ్ ఆన్ ద బేస్ ఆన్ ద ఎనర్జీస్ అనమాట. సో దీంట్లో చూసుకుంటే గ్రాస్ మీద డిపెండ్ అయ్యేది గ్రాస్ ఓపర్ మీద డిపెండ్ అయ్యేది దట్ ఈస్ ద ఫ్రాగ్ మీద డిపెండ్ అయ్యేది స్నేక్, అండ్ ఫైనల్ ఇట్స్ అబౌట్ ద ఈగిల్. సో దీంట్లో చూసుకుంటే మనకు డిఫరెంట్ లెవెల్స్ చూసుకుంటే ఇక్కడ ఏంటంటే మనకు గ్రాస్లో ఉండే ఎనర్జీ ఏదైతుందో ఆ గ్రాస్లో ఉన్న ఎనర్జీ ఇస్ మోర్ వెన్ కంపేర్డ్ టు దట్ ఈస్ ద ప్రొడ్యూసర్స్ యొక్క ఎనర్జీ ఇస్ మోర్ వెన్ కంపేర్డ్ టు ద ప్రైమరీ కన్స్యూమర్. సో దట్ ఈస్ ఇన్సెక్ట్స్ యొక్క ఎనర్జీ ఇస్ మోర్ వెన్ కంపేర్డ్ టు ద ఫ్రాగ్, దట్ ఈస్ ద సెకండరీ కన్స్యూమర్స్, అండ్ frogs are the one which are more showing the more thing, that is they are then generally showing more things, that is more energy when compared to the snake, and snake are the one which are ultimately showing more energy than the eagle. So here we can see the five steps లో చూసుకుంటే మనకు ఫస్ట్ ట్రాపికల్ లెవెల్ కింద పెడతాం, దాని యొక్క ఎనర్జీ పెద్ద ఉంటుంది కనుక we can see this is the pyramid which is upright pyramid అన్నమాట. సో the pyramid of energy, so energy pyramid ని చూసుకుంటే that is upright pyramid where we can see the grass is generally dependent, యొక్క energy is more when compared to insects energy is more when compared to the frog energy is more when compared to the snake, and snake energy is more compared to the that is the primary secondary tertiary కన్నా టాప్ కార్నివోర్ యొక్క ఎనర్జీ చాలా తక్కువ అన్నమాట. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అంటే మనకు ఎప్పుడైతే మనకు ఈ గ్రాస్ ని ఇన్సెక్ట్ కన్స్యూమ్ చేస్తుందో ఈ గ్రాస్ లో ఉన్న బయోమాస్ లో ఉన్న కంటెంట్ అంతా ఇన్సెక్ట్ వాడుకోలేదు. సో ఎంతో అంత దాని వేస్టేజ్ లాగా బయటికి వదిలేయడము, ఎంతో అంత మనకు ఎప్పుడైతే మనకు బయోమాస్ ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే మనకు బయోమాస్ వేస్టేజ్ అవ్వడంతో పాటు ఎనర్జీ కూడా కంప్లీట్గా యూజ్ అప్ కాకుండా ఎనర్జీ హీట్ రూపంలో లాస్ అవుతుంది కనుక మనకు గ్రాఫ్లో ఉన్న ఆ పర్టికులర్ ఎనర్జీ పూర్తిగా ఇట్ విల్ నాట్ బి టేకన్ టు ద నెక్స్ట్ లెవెల్, దట్ ఈస్ ద ప్రైమరీ కన్స్యూమర్, దట్ ఈస్ ఇన్సెక్ట్ లెవెల్. సో ఇక్కడ చూసుకుంటే దిస్ ఈస్ ద వేస్టేజ్ పార్ట్ అనమాట. సో ఈ వేస్టేజ్ పార్ట్ ఏ విధంగా అంటే ఇట్ క్యాన్ బి ఇన్ ది ఫార్మ్ ఆఫ్ మ్యాటర్ ఆర్ ఇట్ క్యాన్ బి ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. సో వాట్ ఎవర్ ద మ్యాటర్ విచ్ ఈస్ కన్స్యూమ్ బై ద ఇన్సెక్ట్స్, దట్ ఎంటైర్ మ్యాటర్ కెనాట్ బి యూటిలైజ్డ్ బై ద ఇన్సెక్ట్స్, దే క్యాన్ బి లాస్ట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ బయోమాస్ అండ్ దే క్యాన్ బి లాస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. సో కంప్లీట్ ఎనర్జీ కెనాట్ బి యూటిలైజ్డ్ బై ద ఇన్సెక్ట్స్ and complete energy cannot be utilized by the insects which has been given in the form of biomass of the grass. సో కమింగ్ టు ద నెక్స్ట్ థింగ్ దట్ ఈస్ అబౌట్ ద సోలార్ ఎనర్జీ. అండ్ సో ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నట్టు పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ గురించి మాట్లాడుకున్నప్పుడు సో దీంట్లో ఏంటంటే మనకు సోలార్ ఎనర్జీ ఏదైతుందో ఆ ఎనర్జీ యాజ్ ఇట్ ఈజ్గా మనకు ప్రొడ్యూసర్స్కి వస్తుంది. కానీ ప్రొడ్యూసర్ నుంచి మనకి ఎప్పుడైతే ఈ కంప్లీట్ కన్స్యూమర్స్ ఏవైతున్నాయో ఈ కన్స్యూమర్కి వెళ్ళేటప్పుడు ఏం జరుగుతుందంటే మనకి ఎనర్జీ లాస్ అనేది ఉంటుంది. సో ఆ ఎనర్జీ లాస్ ఏదైతుందో ఆ ఎనర్జీ లాస్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ హీట్. సో మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, మనం ఎస్పెషల్గా మనము ఎనర్జీ పిరమిడ్స్ డ్రా చేసేటప్పుడు ఈ విధంగా అప్రైట్ పిరమిడ్స్ డ్రా చేస్తాము. సో దీంట్లో ఏం జరుగుతుందంటే మనకు సన్లైట్ ఏదైతుందో సో సన్లైట్ నుంచి వచ్చే ఎనర్జీ హీట్ ఏదైతుందో దట్ ఈస్ టేకన్ బై ద ప్రొడ్యూసర్. సో ఇక్కడ ప్రొడ్యూసర్స్ వచ్చేసి మనకు ప్లాంట్ అన్నమాట. సో ప్లాంట్ బాడీ ఏదైతుందో ఆ ప్లాంట్ బాడీ వచ్చే ఎనర్జీని పూర్తిగా వాడుకొని పూర్తిగా వాడుకునేటప్పుడు ఏం జరుగుతుందంటే మనకు ఈ ఎనర్జీ సన్లైట్ రూపంలో వచ్చే ఎనర్జీని సమ్ టైమ్స్ ఇట్ విల్ బి మిస్సింగ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ హీట్. సో కంప్లీట్గా వాడుకోలేక ఏం చేస్తుందంటే కొంతవరకు ఆ ప్రొడ్యూసర్స్ కూడా ప్లాంట్స్ కూడా దే విల్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ లూజింగ్ ద ఎనర్జీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ హీట్. సో ఏదైతే మనకు ఎనర్జీ రీటైన్ చేయగలుగుతుందో దాన్ని మాత్రం మనం కెమికల్ ఎనర్జీ లాగా కన్వర్ట్ చేసి పెట్టుకుంటే అనమాట. సో ఆ కెమికల్ ఎనర్జీ ఏదైతే బయోమాస్లో ఉందో దాని మీద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ పిరమిడ్ ఏదైతుందో దే విల్ కన్స్యూమ్ ఆన్ దిస్ పర్టికులర్ కెమికల్ ఎనర్జీ అండ్ ఫైనల్లీ దే విల్ బి యూజింగ్ దట్ కెమికల్ ఎనర్జీ. కానీ ఈ కెమికల్ ఎనర్జీని కన్జ్యూమ్ చేయడము బయోమాస్ రూపంలో కన్జ్యూమ్ చేస్తుంది. ఎప్పుడైతే కెమికల్ ఎనర్జీని కన్జ్యూమ్ చేస్తుందో ఆ కెమికల్ ఎనర్జీని పూర్తిగా వాడుకోలేక ఆ పర్టికులర్ నెక్స్ట్ లెవెల్ ఏంటంటే ఆ ఎనర్జీని కొంతవరకు దే విల్ బి లూజింగ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ హీట్. సో ఆ విధంగా చూస్తే మనకు ప్రొడ్యూసర్స్ యొక్క కెమికల్ ఎనర్జీస్ మోర్ వెన్ కంపేర్డ్ టు ద ప్రైమరీ కన్స్యూమర్. ఆ విధంగా మనకు దెర్ ఈస్ ఆల్వేస్ ఏ లాస్ ఆఫ్ హీట్. సో ఆల్వేస్ వీ కెన్ సే దట్ ఎనీ సిస్టమ్ ఈవెన్ ఇంక్లూడింగ్ ద biological system
they are not perfect and they are not near, they are just near to the perfect, they are not perfect, because at any level of the tropics, the tropical level, we can see the loss of energy, and the energy is losing in case of heat, but the biomass is the one which is transferring the chemical energy. So always the energy which is coming from the sunlight cannot be utilized 100% by the plants. There is a loss of heat as a energy, and they in certain amount will be retained as a chemical energy, and this chemical energy is taken by the consumers, and we can see the heat is generally lost from the producers. So these are the things which we are going to discuss in case of ecological pyramids. సో కమింగ్ టు ద థర్డ్ టాపిక్, దట్ ఈస్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద హ్యూమన్ యాక్టివిటీ ఆన్ ద ఎకోసిస్టమ్. సో దీంట్లో ఏంటంటే మనకు మనుషుల యొక్క యాక్టివిటీ వల్ల, అంటే మనుషులు ఏ విధంగా పర్టికులర్ సరౌండింగ్స్లో ఉన్న ఎకోసిస్టమ్ని వాడుకోవడం దాన్ని బట్టి వాళ్ళ యొక్క ఎఫెక్ట్ ఏముంది ఆ పర్టికులర్ సరౌండింగ్స్ మీద అనేది, అంటే ఎకోసిస్టమ్ మీద ఏ విధంగా ఉందనేది తెలుసుకోవచ్చు అనమాట. సో దీంట్లో ఏంటంటే మనకు మనుషులకు కావాల్సింది ఎకోసిస్టమ్ ద్వారా వాళ్ళకి రీప్లేస్ అవుతుంది, కానీ ఎక్స్ప్లాయిటేషన్ చేయడం అంటే ఎక్సెస్ ఆఫ్ యూజింగ్ ఆఫ్ ద రిసోర్సెస్ ఫర్ దేర్ ఓన్ బెనిఫిట్, అంటే మనకు లేక్ కానీ పాండ్స్ కానీ దాన్ని పూర్తిగా డిస్ట్రాయ్ చేసేసి దాని ఛానల్స్ డిస్ట్రాయ్ చేసి దానివల్ల ఏమవుతుందంటే దేర్ ఇస్ ఎ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ ద ఎకోసిస్టమ్ ఆర్ ఆన్ ద సరౌండింగ్స్ ఆర్ ఆన్ అవర్ ఎన్విరాన్మెంట్ బికాస్ ఆఫ్ ద హ్యూమన్ యాక్టివిటీ. సో దీని గురించి చెప్పుకోవాల్సినప్పుడు మనం మాట్లాడుకునేది కొల్లేరు లేక్ అనమాట. సో కొల్లేరు లేక్ అనేది ఇట్ ఈస్ జనరలీ ప్రజెంట్, ఇట్ ఈస్ ఏ వెరీ అంటే చాలా పెద్ద ఫ్రెష్ వాటర్ లేక్ దట్ ఈస్ ప్రజెంట్ in between the West Godavari and also Krishna district మధ్యలో ఉన్న ఈ పర్టికులర్ లేక్ ఏదైతుందో మనకు ఈ లేక్ అనేది చాలా పెద్ద ఫ్రెష్ వాటర్ లేక్ అనమాట. సో దీని యొక్క మనం దీని యొక్క కంప్లీట్ స్పాన్ ఆఫ్ ఏరియా చూసుకుంటే 6121 స్క్వేర్ కిలోమీటర్స్ అనేది ఉంటుంది. సో దిస్ ఈస్ ద లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఎంటైర్ సబ్ కాంటినెంట్, దట్ ఈస్ అవర్ కంట్రీ. సో దీంట్లో మనము ఇనీషియల్గా ఏంటంటే చాలా బాగుంటుంది, అండ్ ఇట్ ఈస్ ద సైట్ ఫర్ ద ఫారెన్ మైగ్రెంట్ బోర్డ్స్ ఏవైతున్నాయో, అంటే మైగ్రెంట్ పక్షులు ఏవైతున్నాయో, దే విల్ కమ్ ఇన్ టు ద దిస్ పర్టికులర్ లేక్ అండ్ దే విల్ ట్రై టు గెట్ ద ఫుడ్ అండ్ ఆల్సో షెల్టర్, రేజింగ్ ద యంగ్ వన్స్. సో అదంతా ఇక్కడ జరుగుతుండే. కానీ ఎప్పుడైతే మనకు ఈ లేక్ ఏదైతుందో, ఈ లేక్ జనరల్గా మనకు ఈ లేక్ కావాల్సిన వాటర్, అంటే ఈ లేక్కి ఫీడింగ్ ఎక్కడి నుంచి వస్తుందంటే మన పక్కకున్న రివర్స్ బేసిన్స్లో రివర్స్ ఏవైతున్నాయో దాని నుంచి మనకు ఛానల్స్ ఏర్పడి న్యాచురల్ ఛానల్స్ ద్వారా ఈ లేక్ ఫీడింగ్ అనేది జరుగుతుంది. సో ఈ లేక్ ఎప్పుడైతే మనకు ఎక్సెస్ వాటర్ వచ్చినప్పుడు దెన్ బై మీన్స్ ఆఫ్ మల్టిపుల్ ఛానల్స్ ఇన్ ఏ వెరీ లేమ్ వేగా మనకు, అంటే న్యాచురల్గా మనకు ఒక 60-65 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి లేక్ నుంచి ఛానల్స్ విల్ కంప్లీట్లీ గో అండ్ ఎండ్ ఇన్ ద బే ఆఫ్ బెంగాల్. సో ఈ విధంగా దీని గురించి చెప్పుకోవచ్చు. అండ్ ఇట్స్ ఎ వెరీ గుడ్ స్పాట్ ఫర్ ద మైగ్రెంట్ బర్డ్స్. కానీ ఇక్కడ ఈ లేక్ గురించి చెప్పుకునేటప్పుడు ఏంటంటే మనకు కింద మనకు మడ్డీ గ్రౌండ్స్ ఉండడం, అండ్ అంటే ఆ లేక్ ఇట్ ఈస్ వెరీ మచ్ సూటబుల్ ఫర్ హ్యావింగ్ బ్రీడింగ్ ఫర్ ద బర్డ్స్, అండ్ ఆల్సో ఇన్ ద న్యాచురల్ వే ఇట్ ఈస్ ఆల్సో ప్రిజర్వింగ్ వెరీ హై నంబర్ ఆఫ్ లోకల్ వెరైటీ ఆఫ్ ఫిషెస్ని కూడా న్యాచురల్గా ఇట్ ఈస్ ఎ హోమ్ అనమాట. సో ఆ విధంగా చూసుకోవచ్చు. కానీ ఏం జరుగుతుందంటే రీసెంట్ డేస్లో మనకు ఒక 30 years బ్యాక్ నుంచి దేర్ ఇస్ అన్ హ్యూజ్ డెవలప్మెంట్ యాజ్ అన్ ఆక్వాకల్చర్. అంటే మనకు చేపలను ఈ లేక్స్లో పక్కకున్న ల్యాండ్ని తీసుకొని వాళ్ళు ఆ పర్టికులర్ లేక్ సంబంధంగా వాటర్ని విత్డ్రా చేసుకొని ఆ వాటర్ లేక్ నుంచి తీసుకొని పక్కకు ఆర్టిఫిషియల్ లేక్స్ ప్రిపేర్ చేసి, లేకపోతే అదే కొల్లేరు లేక్లోనే మనకు చిన్న చిన్న చెక్ డ్యామ్స్ లాగా కట్టుకొని ఆ లేక్ని డివైడ్ చేసుకొని దే ఆర్ స్టార్టెడ్ డూయింగ్ ద అగ్రికల్చర్. అదే కాకుండా ఈ లేక్ని వాడుకొని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆల్సో డూయింగ్ ద అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ అనమాట. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఈ లేక్లో ఉన్న వాటర్ కంటామినేషన్ అనేది జరుగుతుంది. సో ఏ విధంగా కంటామినేషన్ జరుగుతుందంటే మనం అగ్రికల్చర్లో వాడే ఫర్టిలైజర్స్ కానీ, లేకపోతే ఒక్కోసారి మనకు హ్యూమన్ వేస్ట్ కానీ ఇండస్ట్రియల్ వేస్ట్ అనేది డైరెక్ట్గా మనకు ఈ లేక్స్లో కలిపేయడము. అదే కాకుండా లేక్స్ని ఎంక్రోచ్ చేసుకొని దాంట్లోనే మనం విత్ ఇన్ ద లేక్స్లోనే బార్డర్ లైన్స్ కట్టడం వల్ల ఏం జరుగుతుందంటే న్యాచురల్గా ఏర్పడిన ఎకోసిస్టమ్ ఏదైతుందో పాండ్ ఎకోసిస్టమ్ అది కంప్లీట్గా దెబ్బతింటుంది అనమాట. సో దీనివల్ల ఏంటంటే లోకల్ ఏదైతే అక్కడున్న రెసిడ్యుయల్ ఫిషెస్ ఏవైతున్నాయో వాటి మీద ఈ వాటర్ పొల్యూషన్ వల్ల చాలా మటుకు ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎందుకు అంటే
ఆ వాటర్ పొల్యూషన్ అవ్వడం వల్ల మనకు అగ్రికల్చరల్ వేస్ట్ వల్ల మనకు ఎక్సెస్ ఆఫ్ పెస్టిసైడ్స్, న్యూట్రియంట్స్, ఎస్పెషల్గా యూరియా, ఆ న్యూట్రియంట్స్ యూరియా కానీ లేకపోతే ఫర్టిలైజర్స్, కెమికల్ ఫర్టిలైజర్స్ వాష్ అవుట్ అవ్వడము, ఆక్వాకల్చర్ నుంచి వచ్చే ఆ వేస్ట్ వల్ల మనకు న్యూట్రిషన్ లెవెల్ ఎక్కువ అవ్వడము, మనకు సల్ఫేట్స్ వచ్చి కలవడము, అదే కాకుండా మనకు ఇండస్ట్రియల్ అండ్ డొమెస్టిక్ వేస్ట్ నుంచి వచ్చే డొమెస్టిక్ వేస్ట్ నుంచి వచ్చే హ్యూమన్ వేస్ట్ వల్ల మనకు ఆర్గానిక్ మ్యాటర్ ఎక్కువ అవ్వడం వల్ల బ్యాక్టీరియా, వైరసెస్ పెరగడము, అండ్ ఈ అగ్రికల్చర్ రన్ ఆఫ్ వల్ల, ఫర్టిలైజర్స్ వల్ల ఎక్సెస్ ఆఫ్ ఆల్గల్ పెరుగుదల కావడము, అండ్ ఆల్సో ఫిషెస్ చనిపోవడం అనేది జరుగుతుంది. సో మనకి ఏంటంటే ఇండస్ట్రియల్ ఇంపాక్ట్ ఇవంతా మనకు అగ్రికల్చర్ అండ్ హ్యూమన్ వేస్ట్ ప్రకారంగా ఇండస్ట్రియల్ ఇంపాక్ట్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద కెమికల్స్ ఆర్ వెరీ డేంజరస్. సో ఆల్ ద కెమికల్స్ ఆర్ వెరీ డేంజరస్ టు ద animals and also to the ecosystem when they are directly transferred into the water bodies without any treatment. So adi kuda they are also directly showing the impact on the health of the fishes, and they are the one of the major cause for the depletion of the fish population. So ivannit valla em jarugutundante complete ga ecosystem of the pond has been gradually deteriorating. idannitiki todu manaku evaithe channels vastunayo from the river basin lo vadda rivers ante general rivers nunchi excess of water మనకి లేక్ లోకి రావడానికి ఛానల్స్ ద్వారా వస్తుంటది. రివర్ బేసిన్ లో ఎప్పుడైతే వర్షాలు కురుస్తాయో ఆ వర్షం నీరంతా మనకు వచ్చి చేయడం అనేది జరుగుతుంది. సో దిస్ ఇస్ ద లైఫ్ లైన్ ఫర్ ద లేక్. ఆ లైఫ్ లైన్స్ ఏవైతున్నాయో వాటిని హ్యూమన్ కన్స్ట్రక్షన్స్ వల్ల కానీ లేకపోతే సమ్ అదర్ కాజెస్ వల్ల వాటిని డైవర్ట్ చేయడమో బ్లాక్ చేయడం అనేది జరగడం వల్ల మనకు ఫీడింగ్ ఆఫ్ ద లేక్ అనేది జరగకపోవడం వల్ల మనకు అప్పుడు ఒక 30-25 years కింద ఉన్న ఆ ఏరియా ఆక్యుపైడ్ ఏరియా ఏదైతుందో రివర్ ఆక్యుపేషన్ అంటే లేక్ యొక్క కంప్లీట్ ఏరియా ఏదైతుందో దాన్ని కుదించకపోవడం అనేది జరుగుతుంది. సో దట్ ఈస్ అబౌట్ ద కొల్లేరు లేక్. అండ్ జనరల్గా మనం చూసుకుంటే Ministry of Environment and Forestry, they have been in case of 1996 they have take part in a project called as Operation Kolleru. So they are trying to recreate or try to help the situation so that it cannot go out of hands. Ante deterioration of the lake అనేది ఆపడానికి చాలా మటుకు ట్రై చేయడం జరిగింది. సో న్యాచురల్ ఛానల్స్ ఏవైతున్నాయో అవిట్లని రీకన్స్ట్రక్ట్ చేయడము, అండ్ ఆల్సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే ఆర్ ట్రైంగ్ టు సీ సో దట్ దే కెనాట్ అండర్గో ఎనీ ఎంక్రోచ్మెంట్. ఎందుకు అంటే మనకు ఎంక్రోచ్మెంట్ తో పాటు మనకు అగ్రికల్చర్, ఇండస్ట్రియల్, డొమెస్టిక్ వేస్ట్ అవ్వడం వల్ల మనకు అసలు చెప్పినట్టు ఆర్గానిక్ వేస్ట్ పెరుగుతుంది. సో ఈ ఆర్గానిక్ వేస్ట్ పెరగడం వల్ల ఏమైతుందంటే బ్యాక్టీరియా కానీ వైరస్ యొక్క యాక్టివిటీ పెరుగుతుంది. సో ఈ ఆర్గానిక్ వేస్ట్ ని మనము ఈ బ్యాక్టీరియా వైరస్ ఫీడ్ అంటే తినడానికి కావాల్సిన సంఖ్యలో పెరగడం వల్ల ఏం జరుగుతుందంటే ఆక్సిజన్ డిమాండ్ అనేది కూడా పెరుగుతుంది. సో ఆక్సిజన్ డిమాండ్ అంటే ఏంది? BOD. సో BOD లెవెల్స్ పెరిగినందుకు దట్ ఈస్ ఎ ఇండికేటర్ దట్ ద వాటర్ హ్యాస్ బీన్ కంటామినేటెడ్. ఐదర్ ఇట్ మే బి ఇండస్ట్రియల్ ఆర్ అగ్రికల్చరల్ వేస్ట్ ఆర్ ఇట్ మే బి బికాస్ ఆఫ్ ద దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద హ్యూమన్ వేస్ట్. సో ఈ BOD పెరగడం వల్ల ఏం జరుగుతుంది? మనకు DO లెవెల్స్ అంటే డిజాల్వ్డ్ ఆక్సిజన్ లెవెల్స్ కూడా పడిపోతుంది అనమాట. సో దట్ ఈస్ ద వెరీ గుడ్ ఇండికేటర్ దట్ ఈస్ ఇంక్రీజ్ ఇన్ ద BOD. Decrease in the DO is a very good indicator that this particular lake is going toward the death, ante it is going to the deterioration level. So they have taken a certain step so that they should not have any ante కొంత వరకు ఈ రన్ ఆఫ్ కానీ ఈ వేస్ట్ అనేది కలవకుండా చూసుకోవడము. ఎందుకంటే మనకి ఇది కలవడం వల్ల అటు లేకు ఎకోసిస్టమ్ పాడవడము, దాని యొక్క బయోటిక్ కమ్యూనిటీ పాడవడమే కాకుండా మనకు హ్యూమన్స్ యొక్క హెల్త్ కూడా చాలా మటుకు డిటోరియేట్ అవుతుంది because of contamination of the water. So మనకు వైరసెస్, వైరల్ ఫీవర్, బ్యాక్టీరియల్ ఫీవర్ కూడా మనకు అంటే వైరల్ ఫీవర్ తో పాటు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కూడా మనకు హ్యూమన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ డయేరియా, కలరా, అమీబియాసిస్ ఇవన్నీ జరిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇది ఒక విధంగా అనుకుంటే ఇంకోటి ఏంటంటే మనకు అగ్రికల్చర్ రన్ ఆఫ్ ఏదైతుందో, సో అగ్రికల్చర్ రన్ ఆఫ్ ఏదైతుందో దాని యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది? ఇది ఏంటంటే ఈ ఆర్గానిక్ మ్యాటర్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఇండస్ట్రియల్ అండ్ డొమెస్టిక్ వేస్ట్. అగ్రికల్చర్ రన్ ఆఫ్ నుంచి మనం చెప్పుకున్నట్టు కెమికల్ ఫర్టిలైజర్స్ అన్ని లీచ్ అవుట్ అవ్వడము, అదే కాకుండా మనకి ఆక్వాకల్చర్
సో ఆక్వాకల్చర్ అనేది చాలా లాభదాయకం కనుక ఇందులోకి నుంచి వచ్చే ఆ పర్టికులర్ వేస్ట్ ఏదైతుందో ఆ వేస్ట్ అంతా వచ్చి కలవడం వల్ల న్యూట్రియంట్స్ ఎక్కువ అవడం వల్ల ఏం జరుగుతుంది, ఇట్ ఈస్ లీడింగ్ టు ద ఇంక్రీజింగ్ ద ఆల్గల్ లెవెల్. సో ఆల్గేకి కావాల్సిన గ్రోత్ కావాల్సిన కండిషన్స్ అనేది పుష్కలంగా ఉండడం వల్ల ఆల్గే యొక్క పాపులేషన్ ఏకదం మనకు బూస్ట్ అవుట్ అవ్వడం జరుగుతుంది. అండ్ దానికి కావాల్సిన సన్లైట్ ఎలాగో ఉంది, ఎందుకంటే ట్రాపికల్ క్లైమేట్ కనుక, ట్రాపికల్ ఏరియా కనుక మోస్ట్ ఆఫ్ ద డేస్ ఇట్ విల్ బి సన్నీ. So it is generally present in the water, and it is only one it is needed, that is the nutrients. So nutrients are coming from the chemical fertilizers, and also the organic waste also coming from the domestic and aquaculture waste nunchi vache ammonia, urea, that is also added to the growth of the excess growth of the algae. ide gaakunda manaku pistia lanti plants ante pistia lanti konni water bodies ni contaminate చేసే ప్లాంట్స్ కూడా ఉండడం వల్ల, ఇవన్నీ ఉండడం వల్ల దే ఆల్సో డిటోరియేటింగ్ ద లెవెల్ ఆర్ ద క్వాలిటీ ఆఫ్ ద వాటర్. అంటే ఆల్గేతో పాటు ఆల్గే పెరగడం, ఆల్గే ఎక్కువ అయిపోవడం వల్ల మనకు ఆక్సిజన్ అందకపోవడం వల్ల మనకు ఫిషెస్ అనేది చనిపోయే ఛాన్స్ ఉంటుంది. అదే కాకుండా ఈ అగ్రికల్చర్ రన్ ఆఫ్ అండ్ ఆక్వాకల్చర్ రన్ ఆఫ్ వల్ల మనకు న్యూట్రియంట్స్ అందడం వల్ల, సో న్యూట్రియంట్స్ అందడం వల్ల, అండ్ ఆల్సో దట్ టు నైట్రోజన్ న్యూట్రియంట్స్ అందడం వల్ల, అండ్ ఆల్సో మనకు సల్ఫోఫికేషన్ అంటే మనకు ఎప్పుడైతే మన డొమెస్టిక్ వేస్ట్లో మనకు సల్ఫేట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఆ సల్ఫేట్స్ ఈ న్యూట్రియంట్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ యూరియా, అమోనియా విచ్ ఇస్ ప్రొవైడింగ్ ద నైట్రోజన్ టు దిస్ పర్టికులర్ గ్రోత్ ఆఫ్ ద ప్లాంట్, దే ఆర్ విగ్రస్లీ గ్రోయింగ్ ఇన్ ద ఏరియా. సో దీనివల్ల ఏం జరుగుతుంది, మనకు అక్కడున్న ఎకోసిస్టమ్కి దెబ్బతినడం, అక్కడున్న మిగతా న్యాచురల్ ప్లాంట్స్ అంటే అండర్ వాటర్ డీప్ రూటెడ్ ప్లాంట్స్ కానీ, లేకపోతే ఫ్లోటింగ్ ప్లాంట్స్ కానీ, మనకు సబ్మర్జ్డ్ బట్ ఫ్రీ ఫ్లోటింగ్ ప్లాంట్స్ అనే దాని మీద ఈ పర్టికులర్ పిస్టియా అనే ప్లాంట్ గ్రోత్ అనేది చాలా విగ్రస్గా పడుతుంది. ఎందుకంటే అవి పెరగడం వల్ల మన కిందుండే చెట్లకి కావాల్సిన సన్లైట్ రాకపోవడము, కావాల్సినంత ఆక్సిజన్ అందకపోవడం, కావాల్సినంత గ్యాసెస్ ఎక్స్చేంజ్ కాకపోవడం అనేది ఇది ఈ పిస్టియా వల్ల జరుగుతుంది. దట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ వాటర్ హయాంత్, విచ్ ఇస్ అన్ ఇండికేటర్ దట్ ద వాటర్ హ్యాస్ బీన్ పొల్యూటెడ్ వెరీ బ్యాడ్లీ, అండ్ ఇట్ ఈస్ ద వన్ విచ్ ఈస్ causing the water bodies to be deteriorated because of the lack of oxygen, lack of gas exchange, and also lack of sunlight. ఈ ప్లాంట్ పెరగడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ రన్ ఆఫ్ వల్ల. ఈ ప్లాంట్ పెరిగితే మిగతా ప్లాంట్స్ కూడా, అండ్ ఆల్సో మనకు మేజర్గా ఉన్న బయోటిక్ కమ్యూనిటీ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దిస్ ఆర్ ద అడ్వర్స్ ఎఫెక్ట్ బికాస్ ఆఫ్ ద కంటామినేషన్ ఆఫ్ ద లేక్, దట్ ఈస్ ద కొల్లేరు. So in the fourth topic we are going to discuss about the seasonal bioaccumulation of the heavy metals within the fishes in case of this EDULABAD water reservoir. So మనము ఫిషెస్ కంటామినేషన్ గురించి ఆలోచించినప్పుడు, ఫిష్ గురించి మాట్లాడుకున్నప్పుడు దే ఆర్ ద బెస్ట్ బయో ఇండికేటర్స్ ఆఫ్ ద heavy metal contamination. So heavy metal contamination ఎక్కడెక్కడ చూడగలుగుతాం, that is because of the industrialization and also anthropogenic. Means anthropogenic అంటే all kind of activities of humans which are directly and indirectly relevant with the pollution of the water body. So these kind of activities along with industrialization they are causing the pollution of the water bodies. So దీంట్లో చూసుకుంటే ఏంటంటే మనకు వాటర్ బాడీస్ దేని వల్ల మనకు చాలా మటుకు కంటామినేషన్ ఆర్ పొల్యూషన్ జరుగుతుంది, that is because of the heavy metal contamination, organic pollution, nutrition that is nutrient inputs అంటే మనకు ఇండస్ట్రియల్ కానీ, లేకపోతే ఎస్పెషల్గా మనకు డొమెస్టిక్ వేస్ట్ కానీ, అగ్రికల్చర్ వేస్ట్ అంతా మనకి న్యూట్రియంట్ ఇన్పుట్లో వస్తుంది. అండ్ ఆల్సో యాసిడిఫికేషన్. సో వాట్ ఈస్ యాసిడిఫికేషన్? యాసిడిఫికేషన్ ఈస్ నథింగ్ బట్ ఎక్సెస్ ఆఫ్ కెమికల్స్ని మనం వాడి అవి ఇట్లా ట్రీట్ చేయకుండా వాటర్ బాడీస్లో కలపడం వల్ల మనకు వాటర్ బాడీస్ అనేది యాసిడిక్ పిహెచ్ చూపిస్తుంది అనమాట. దట్ క్యాన్ లీడ్స్ టు ద చేంజ్ ఇన్ ద పిహెచ్, అండ్ ఆల్సో దే క్యాన్ లీడ్స్ ఎ వెరీ అడ్వర్స్ ఎఫెక్ట్ ఇన్ ద అక్వాటిక్ బయోసిస్టమ్. సో ఇక్కడ ఏంటంటే మనం మాట్లాడుకున్నట్టు ఈ వాటర్ రిజర్వాయర్స్ ఏవైతున్నాయో ఆ వాటర్ రిజర్వాయర్స్ ఎస్పెషల్గా మనకు దానికి కావాల్సిన రివర్స్ కానీ, దానికి కావాల్సిన వాటర్ బాడీస్ ఏవైతున్నాయో అవి జనరల్గా మనకు హ్యూమన్ యాక్టివిటీకి
నీటికి దగ్గరగా ఉండడం వల్ల ఏం జరుగుతుంది, మనకు ఆర్గానిక్ పొల్యూషన్, ఆర్గానిక్ మ్యాటర్ పొల్యూషన్ కానీ లేకపోతే అసిడిఫికేషన్ కానీ ఇండస్ట్రియలైజేషన్ ఇవన్నిటి వల్ల మనకు కంటామినెంట్స్ అనేది పెరుగుతుంది. ఆ వాటర్లో కంటామినెంట్స్ పెరగడం వల్ల దే విల్ ఎఫెక్ట్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ద లైఫ్ ఆఫ్ ద ఎస్పెషల్లీ ద aquatic bio things అనమాట. సో aquatic bios are nothing but they are the one which are the fishes and the small lake organisms ఏవైతున్నాయో వాటిని మనము aquatic bios అని కూడా అనొచ్చు. సో ఇవి these are the very good indicators of the metal contamination. అండ్ ఈ మెటల్ కంటామినేషన్ ని కనుక్కోవడం వల్ల మనకు ఈ సీజనల్ లెవెల్స్ లో ఏ విధంగా మనకు హెవీ మెటల్ కంటామినేషన్ జరుగుతుంది లేక్లో అనేది తెలుసుకోగలుగుతాం. సో ఈ హెవీ మెటల్ కంటామినేషన్ సీజనల్ గా ఉంటుంది. సో ఇది చాలా మటుకు ఎక్కువ మటుకు మనకు 3 సీజన్స్ అంటే ప్రీ మాన్సూన్ అంటే ఎండాకాలంలో కానీ మాన్సూన్ సీజన్లో కానీ ఇవి ఎక్కువ మటుకు చూడడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే మనకు ఈ పర్టికులర్ ఫిషెస్ని తీసుకొని దాన్ని మనము అనాలిసిస్ పంపించినప్పుడు వీ క్యాన్ సీ ద మెటల్ కాన్సన్ట్రేషన్స్ ఆర్ ప్రజెంట్ విత్ ఇన్ ద ఫిష్ టిష్యూ. సో దే ఆర్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ ఇంక్రీజ్, మనకు దే ఆర్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ డిక్రీజింగ్. సో ఐరన్ ఈస్ ద వన్ విచ్ ఈస్ higher in concentration when compared to the cadmium. So these are the different heavy metals and we can see they are generally passing to the food chain. అంటే మనకు అది జనరల్ గా మనకు వాటర్ లో ఉన్న గ్రాస్ కానీ లేకపోతే ఏదైతుందో దే విల్ టేక్ అప్ డ్యూరింగ్ దే ఆర్ ఎక్స్ట్రాక్టింగ్ ద న్యూట్రియంట్స్ అండ్ దే విల్ బి పాస్డ్ ఆన్ టు ద ఇన్సెక్ట్స్ నుంచి ఇన్సెక్ట్స్ ఆర్ ద ప్రైమరీ కన్స్యూమర్, బిగ్గర్ ఇన్సెక్ట్స్ ఆర్ ఫ్రాగ్స్ దట్ ఈస్ ద సెకండరీ కన్స్యూమర్స్ కి రీచ్ అవ్వడము అలాంగ్ విత్ ద ఫుడ్ చైన్. ఆ ఫుడ్ తో పాటు ఈ కెమికల్ హెవీ మెటల్స్ కూడా రావడం అండ్ ఫైనల్ గా ఫిషెస్ అండ్ బిగ్ ఫిషెస్ కి రీచ్ అవ్వడం. సో దట్ ఈస్ ద సెకండరీ అండ్ ద టెర్షరీ కన్స్యూమర్స్. సో ఈ విధంగా మనకు ఫుడ్ చైన్ తో పాటు న్యూట్రియంట్స్ తో పాటు మనకి హెవీ మెటల్ కూడా మనకు పాస్ ఆన్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇది చెక్ చేయడం అంటే ఇది చెక్ చేయడం వల్ల మనకు ఫిషెస్ ని చెక్ చేయడం వల్ల ఇండికేటర్స్ ని చెక్ చేయడం వల్ల మనకు క్లియర్ కట్ గా తెలుస్తుంది అనమాట. సో ఇంకోటి ఏంటంటే మనకు ఏవైతే ఈ ఫ్లోయింగ్ ఏదైతుందో ఈ ఫ్లోని పూర్తిగా అర్థం చేసుకొని ఆ పర్టికులర్ ప్రాసెస్ అంటే అగ్రికల్చరల్, ఇండస్ట్రియల్ అండ్ డొమెస్టిక్ వేస్ట్ కలిపే ముందు అవి ఇట్లా ట్రీట్ చేసి కలపడం వల్ల మనకి ఇలాంటి ఇంపాక్ట్ అనేది జరగకుండా ఉంటుంది. సో దట్ ఈస్ అబౌట్ ద హెవీ మెటల్ కంటామినేషన్ విచ్ ఈస్ మేజర్లీ యూజ్డ్ as an indicator because it is the major polluters in case of water bodies which are very near to the urban settlements, because we can see the industrial and also we can see the domestic waste has been directly eluted into the ponds anamata. So that is about the testing the fishes for the availability of the heavy metals and also seeing the contamination of the water bodies with these heavy metals and also which are the major indicator of the contamination. So coming to the fifth topic of this particular chapter, that is the sparrow campaigning. So initial days లో మనకి ఎప్పుడైతే 1960s and 70s లో అరౌండ్ 1950s and 60s లో చైనాలో ఏం జరిగిందంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే థాట్ దట్ ద స్పారోస్ ఆర్ ద వన్. సో ఆ పర్టికులర్ ఏరాలో ఆ పర్టికులర్ టైమింగ్లో 1950s and 60s లో చైనా వాళ్ళు ఏంటంటే దే ఆర్ గోయింగ్ విగ్రెస్లీ ఆన్ టు ద అగ్రికల్చర్. సో వాళ్ళకి ఫుడ్ షార్టేజ్ ఉండడం వల్ల, ఫుడ్స్ ఇన్సెక్యూరిటీ ఉండడం వల్ల దే ఆర్ ట్రయింగ్ టు reform the entire agriculture sector. So దాంట్లో భాగంగా ఏమైందంటే they have thought that the sparrows are the ones. So ఫుడ్ ని మనకు ఎప్పుడైతే ఆ ఫుడ్ ని తయారు చేయడం స్టార్ట్ చేసిరో అగ్రికల్చర్ ద్వారా, వాళ్ళు ఏమనుకున్నారంటే ఇనీషియల్గా స్పారోస్ ఆర్ ద వన్ విచ్ ఆర్ జనరలీ కాజింగ్ ద డ్యామేజ్ టు ద ఎంటైర్ క్రాపింగ్ ఆఫ్ ద అగ్రికల్చర్. సో ఈ డ్యామేజ్ ఏదైతుందో ఈ డ్యామేజ్ వల్ల మనకు వాళ్ళు ఏమనుకున్నారంటే స్పారో వల్ల మనకు అవుట్పుట్ అనేది తగ్గుతుంది, అగ్రికల్చర్ అవుట్పుట్ అనేది వాళ్ళు అర్థం చేసుకున్నారు అనుకో. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు స్పారోని చంపడం అనేది జరుగుతుంది. ఆ స్పారోని చంపడము అనే దాన్ని మనం స్పారో క్యాంపెయినింగ్ లాగా చూడొచ్చు. సో తర్వాత ఏం తెలుసుకున్నారంటే ఆ స్పారోని చంపడం వల్ల దిగుబడి అంటే మనకు ప్రొడక్టివ్ అవుట్పుట్ ఏదైతుందో, ప్రొడక్షన్ అవుట్పుట్ ఏదైతుందో అది పెరగకపోగా తగ్గడం జరుగుతుంది. ఇది ఎందుకు అని చెప్పి అనలైజ్ చేసినప్పుడు ఏం చేసిరంటే ఎప్పుడైతే స్పారోని తీసుకొని డైసెక్ట్ చేసి చూసినప్పుడు దాని కడుపులో ఏంటంటే మనకు పూర్తిగా అంటే మనకు దాని యొక్క 1/4 వచ్చేసి గ్రెయిన్స్ ఉంటాయి. సో వాళ్ళు ఏమనుకున్నారంటే గ్రెయిన్స్ ఏవైతున్నాయో,
సో గ్రెయిన్స్ ఏవైతున్నాయో గ్రెయిన్స్ తినేయడం వల్ల వాళ్ళ యొక్క ప్రొడక్టివిటీ తగ్గుతుంది అనుకున్నారు అప్పటి వరకు. కానీ వాళ్ళు ఎప్పుడైతే డైసెక్ట్ చేయడం వల్ల దాని కడుపులో 1/4 గ్రెయిన్స్ ఉంటే 3/4 పూర్తిగా చూసుకుంటే ఇన్సెక్ట్స్ ఉన్నాయన్నమాట. సో ఇది తెలుసుకునే వారికి వాళ్ళకి లేట్ అయిపోవడము, ఇది తెలుసుకునే వారికి దాని యొక్క పరిస్థితి చేతులు దాటిపోవడం వల్ల ఆ స్పారోస్ ఏవైతున్నాయో అవి పూర్తిగా చనిపోవడం అనేది జరగడం వల్ల ఈ ఇన్సెక్ట్స్ ఏవైతే ఇవి ఎస్పెషల్గా హార్మ్ఫుల్ ఇన్సెక్ట్స్ని తినడం వల్ల ఎప్పుడైతే స్పారోస్ లేనందుకు క్రికెట్స్ అండ్ లాసెట్స్ ఏవైతే అంటే మనకు పురుగులు హాని చేసే పురుగుల యొక్క సంఖ్య పెరిగిపోవడం, దానివల్ల కెమికల్ ఫర్టిలైజర్స్ వాడడం, అది కూడా దట్ ఈస్ ఆల్సో ఇన్ టర్న్ లీడింగ్ టు ద ఐదర్ గోయింగ్ పాజిటివ్లీ ఇట్ ఈస్ also showing a negative effect and there is a decrease in the soil fertility and finally the productive output అనేది తగ్గిపోవడం జరుగుతుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్పారోస్ వల్ల మనకు హార్మ్ఫుల్ ఇన్సెక్ట్స్ అంటే నాన్ బెనిఫిషియల్ ఇన్సెక్ట్స్ని తినేయడం వల్ల మనకు అవి హాని చేయడం అనేది పక్క పెడతా అంటే కొంతవరకు తిన్నా కూడా క్రాప్ని తిన్నా కూడా పూర్తిగా అవి దే ఆర్ డూయింగ్ ద వెరీ బెనిఫిషియల్ ఫర్ ద హ్యూమన్ బై ఈటింగ్ ద హార్మ్ఫుల్ ఇన్సెక్ట్స్. ఎప్పుడైతే మనం స్పారోస్ తీయడం వల్ల లాసెట్స్ అంటే మనకు క్రికెట్స్ వాటి సంఖ్య పెరిగిపోవడం, వీటిని ఆపడం ఎవరి తరం కాకపోవడం వల్ల ప్రొడక్షన్ పెరగకపోవడం, మనకు స్పారోస్ని పూర్తిగా ఎలిమినేట్ చేయడం వల్ల అది చేతులు దాటిపోవడం వల్ల మనకు ఏమవుతుందంటే అడ్వర్స్ ఎఫెక్ట్ చూడాల్సి వస్తుంది. దానివల్ల కెమికల్ పెస్టిసైడ్స్ కెమికల్ ఇన్సెక్టిసైడ్స్ వాడినా కూడా మనకు సాయిల్ ఫర్టిలిటీ పెరగకపోవడం తగ్గడం జరుగుతుంది. సో స్పారోస్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇన్ ఆర్డర్ టు కంట్రోల్ ద ఇన్సెక్ట్స్ విచ్ ఆర్ ద పెస్ట్స్ ఫర్ ద క్రాప్. సో they have tried to replace the sparrows. అదే కాకుండా మనకు అప్పటి వరకే చేతులు దాటిపోవడం వల్ల దాని యొక్క పాపులేషన్ అనేది తగ్గిపోవడం జరిగిందనమాట. సో దట్ ఈస్ అబౌట్ ద స్పారో campaigning. సో కమింగ్ టు ద స్టెప్స్ టువర్డ్ ద ప్రివెన్షన్. సో దీంట్లో మనం దిస్ ఇస్ ద ఫైనల్ టాపిక్ వేర్ వీఆర్ డిస్కసింగ్ హియర్. సో ఈ టాపిక్లో ఏంటంటే మనము ఏ స్టెప్స్ తీసుకుంటే మనం ప్రివెన్షన్ అనేది చేయగలుగుతాం అనేది మాట్లాడుకోవచ్చు. సో అంటే ప్రివెన్షన్ అంటే ఏ విధంగా మనం ఎకోసిస్టమ్ని అంటే మనకు ఉన్న సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ని ఏ విధంగా కాపాడుకోవచ్చు అనేది ఇందులో బుల్లెట్ పాయింట్ చూస్తాము. సో ఫస్ట్ వచ్చేసి ఇట్స్ అబౌట్ ద రొటేషన్. సో క్రాప్ రొటేషన్ అంటే ఏంటంటే ఎప్పుడు చూసినా ఒకటే పంట వేయకుండా, సో ఒకటే పంట వేయకుండా దాన్ని స్ట్రాటజికల్గా మనం దాన్ని చేంజ్ చేయడం వల్ల మనకు సాయిల్ ఫర్టిలిటీ మీద ఎఫెక్ట్ పడకుండా అనేది ఉంటుంది. సో కొన్ని ప్లాంట్స్ అంటే ఏంటంటే కంప్లీట్గా నైట్రోజన్ మీద డిపెండ్ అయి ఉంటాయి వాటి గ్రోత్. ఇంకో కొన్ని ప్లాంట్స్ ఏంటంటే కంప్లీట్గా దాని యొక్క మినరల్స్ అంటే డిఫరెంట్ మినరల్స్ మీద డిపెండ్ అవుతుంది ఫర్ ద గ్రోత్. సో మనం డిఫరెంట్ క్రాప్స్ అంటే ఏదైతే నైట్రోజన్ మీద డిపెండ్ అయ్యే క్రాప్ తర్వాత నెక్స్ట్ నైట్రోజన్ సింథసైజ్ చేసే క్రాప్స్ అంటే మనకు నైట్రోజన్ ఫిక్సేషన్ చేసే క్రాప్స్ని వేయడం వల్ల మనకు సాయిల్ ఫర్టిలిటీ అనేది బ్యాలెన్స్ అవుతుంది. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. సో కొన్ని ఏంటంటే మనకి ఎక్స్టెన్సివ్గా నైట్రోజన్ని వాడుకోవడం వల్ల ఆ పంటలకు అందకపోతే మనం యూరియా వేయడం వల్ల మనకు ఆ పంటల్ని కాపాడాల్సి వస్తుంది. సో నెక్స్ట్ అదే పంటలు వేయడం వల్ల ఎక్స్టెన్సివ్గా నైట్రోజన్ వాడేసుకోవడం వల్ల ఆ నైట్రోజన్ యూటిలైజ్ అయిన నైట్రోజన్ రీప్లేస్ కావడానికి మనకి ఎంతో టైం పడుతుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే ఆ యూజ్ చేసుకున్న పంటల్ని మళ్ళీ నెక్స్ట్ సీజన్లో వేయకుండా మనకు నైట్రోజన్ ఫిక్సింగ్ ప్లాంట్స్ అంటే ఎస్పెషల్గా ఫ్యాబియేసి మెంబర్స్ అంటే మనకు పప్పులు కానీ లేకపోతే మనకు గ్రౌండ్నట్ కానీ వీటిని వేయడం వల్ల ఆ వెళ్ళిపోయిన నైట్రోజన్ని రీప్లేస్ చేయడం అనేది ఛాన్స్ ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ అబౌట్ ద స్టెప్స్ టువర్డ్ ద ప్రివెన్షన్ ఆఫ్ ద డిటోరియేషన్ ఆఫ్ ద ఎకోసిస్టమ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు సో రెండోది వచ్చేసి ఇట్స్ అబౌట్ ద స్టడీయింగ్ ద లైఫ్ సైకిల్ ఆర్ ద లైఫ్ హిస్టరీ ఆఫ్ ద పెస్ట్. సో మనకు ఒక్కొక్క పంటకి ఒక్కొక్క రకమైన చీడలు పీడలు ఉంటాయి కనుక ఆ చీడలు పీడలు ఏ విధంగా దాని యొక్క లైఫ్ సైకిల్ కంప్లీట్ చేసుకుంటుంది, లైఫ్ సైకిల్ ఏ విధంగా ఎన్ని స్టేజెస్లో ఏ స్టేజ్లో ఎక్కడెక్కడ ఉంటుంది అనేది కంప్లీట్గా అనలైజ్ చేయడం వల్ల దాని జాగ్రత్తలు ఆ పంట వేసినప్పుడు ఆ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనకు అది పూర్తి స్థాయిలో కాకపోయినా కొంతవరకు దాని నుంచి మనము బయటపడే ఛాన్స్ ఉంటుంది అండ్ దాన్ని మనము రెక్టిఫై చేసే ఛాన్స్ ఉంటుంది. మనం ఎక్కువ మటుకు కెమికల్ పెస్టిసైడ్స్ వాడకుండా ఉండడం అనేది జరుగుతుంది అనమాట. సో మనము పూర్తిగా దాని లైఫ్ సైకిల్ చదవడం వల్ల అది ఇనిషియల్గా ఎక్కడ గుడ్లు పెడుతుంది, ఆ గుడ్లు నుంచి మనకు ప్యూపా లార్వా ఇవంతా ఏ స్టేజెస్ ఎక్కడెక్కడ మనకు ఒకవేళ సాయిల్లో ఫామ్ అవుతుందా, ఆ ఆకుల మనము అడుగు బాగా అవుతుందా అనేది చూడడం వల్ల అది ఎక్కడ కట్ చేయడం జరుగుతుంది అంటే మనం ఇనిషియల్ డేసెస్లో జరుగుతుందంటే దాన్ని ఎక్కువ ప్లవింగ్ చేయడము అండ్ ఏదన్నా మనకు ప్రీవియస్ పంటలో ఉన్న ప్లాంట్ డెబ్రీస్ వల్ల వస్తుందంటే దాన్ని కాల్ చేయడము, మనకు
విత్తనాల వల్ల వస్తుంది, విత్తనాలను అటాక్ చేస్తుంది, రూట్ సిస్టమ్ని అటాక్ చేస్తుంది అంటే దాన్ని మనము కెమికల్ పెస్టిసైడ్స్లో ట్రీటింగ్ చేసి సోయింగ్ చేయడం అనేది జరుగుతుంది. సో దే ఆర్ డిఫరెంట్ స్టెప్స్. ఈ స్టెప్స్ ఫ్రేమ్ చేయాలంటే ఆ ఇన్సెక్ట్స్ యొక్క ఆ పెస్ట్ యొక్క కంప్లీట్ హిస్టరీ అనేది చదువుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇన్సెక్ట్ని బయాలజికల్ కంట్రోల్ అంటే బయాలజికల్ కంట్రోల్స్ అంటే ఆ ఇన్సెక్ట్స్ని మనం పెస్టిసైడ్స్ వాడకుండా ప్రెడేటర్స్ కానీ పారాసైట్స్ని కానీ అంటే పెస్ట్కి సంబంధించిన పారాసైట్స్ని కానీ ప్రెడేటర్స్ కానీ న్యాచురల్గా ప్రొవోక్ చేయడం వల్ల మనకు ఆ పురుగులని తగ్గించుకోవడం అనే ఛాన్స్ ఉంటుంది. సో మనకు జెనెటికల్ మోడిఫైడ్ ప్లాంట్స్ కానీ లేకపోతే దానికి ఆ పురుగులకి సంబంధించిన తినే పక్షులని కానీ ఆ పురుగులకి సంబంధించిన తినే ఇంకో పురుగులను కానీ పెంచడం కానీ లేకపోతే పొలాల్లో వదలడం వల్ల మనకు బయో కంట్రోల్ అనేది చేయగలుగుతున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు ఆ పెస్ట్ని ఏ విధంగా కంట్రోల్ చేయొచ్చు అంటే బికాస్ ఆఫ్ ద జెనెటికల్ చేంజెస్ అంటే జెనెటికల్లీ మోడిఫైడ్ ప్లాంట్స్ని పండించడం వల్ల మనకు ఆ పురుగులను కానీ ఆ క్రిమి కీటకాలని మనం కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే అది తినడం వల్ల అవి చనిపోవడమో లేకపోతే తినడం వల్ల అవి ఫర్టిలిటీ కోల్పోవడం అనేది జరగడం వల్ల మనకు వీటిలో ఒక సంతానం ఉత్పత్తి మీద కంట్రోల్ చేయడం కానీ వీటిలో యొక్క పాపులేషన్ని డైరెక్ట్గా కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ చేయాలన్న ఆ ప్లాంట్స్ ని మనం జెనెటికల్లీ మోడిఫైడ్ ప్లాంట్స్ లాగా తీర్చిదిద్దడం వల్ల మన కెమికల్ పెస్టిసైడ్స్ మీద డిపెండెన్సీ అనేది తగ్గడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫైనల్ గా వాట్ ఈస్ ద లాస్ట్ స్టెప్ ఇన్ కేస్ ఆఫ్ ప్రివెంటింగ్ టువర్డ్స్ ద సాయిల్ ఎన్విరాన్మెంటల్ డిటోరియేషన్ ఏదైతే ఉందో దాన్ని ప్రివెంట్ చేయడానికి ఫైనల్ స్టెప్ వచ్చేసి దట్ ఈస్ ఎన్విరాన్మెంటల్ ఎథిక్స్. సో దీంట్లో ఏంటంటే మనము ఫార్మర్స్ కానీ పీపుల్స్ని కానీ ప్రాపర్గా పూర్తిగా ఒక కెమికల్ వాడుతున్నప్పుడు ఒక చెట్టుని మనకు ఒక రకమైన క్రాప్ యొక్క వెరైటీని వాడుతున్నప్పుడు కెమికల్ వాడుతున్నప్పుడు దాన్ని ఏంటంటే మనం పూర్తిగా అనలైజ్ చేసుకొని వాడుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎథిక్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఒకవేళ అవి న్యాచురల్ ఎన్విరాన్మెంట్లోకి లీక్ అవ్వడం వల్ల ఈ సీడ్స్ కానీ పోలన్ గ్రెయిన్స్ కానీ మనకు హ్యూమన్స్కి కానీ లేకపోతే అనిమల్స్ కానీ అండ్ అదర్ ప్లాంట్స్ యొక్క క్రాపింగ్కి మనకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఆ పర్టికులర్ జెనెటికలీ మోడిఫైడ్ ప్లాంట్స్ని మనము క్రాపింగ్లో వాడే ముందు దాని యొక్క ఇంపాక్ట్ న్యాచురల్ ఎకోసిస్టమ్ మీద ఎలా ఉంటుంది, దాని యొక్క ఇంపాక్ట్ హ్యూమన్స్ మీద ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో దట్ ఈస్ అబౌట్ ద ఎన్విరాన్మెంటల్ ఎథిక్స్. అండ్ ఈ క్లియరెన్స్ రావాలంటే ఆ క్రాపింగ్ని పూర్తిగా రీసెర్చ్ చేసి అనలైజ్ చేసి దాని యొక్క ఇంపాక్ట్ స్టాండర్డ్ ఫార్మింగ్ మీద ఎట్లుంది, దాని యొక్క ఇంపాక్ట్ యానిమల్స్ అండ్ హ్యూమన్స్ మీద ఎట్లుంది, దాని యొక్క ఇంపాక్ట్ అదర్ క్రాపింగ్ మీద న్యాచురల్ ఎకోసిస్టమ్ మీద ఎట్లుంది అనేది ఫైనల్గా ఎన్విరాన్మెంటల్ ఎథిక్స్ కింద వస్తుంది. సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ దిస్ పర్టికులర్ చాప్టర్, దట్ ఈస్ చాప్టర్ 9 of this 10th class. So coming to the summary of this particular chapter, that is 9th chapter in the 10th class, that is our environment. So దీంట్లో చూసుకుంటే we are discussing about the introduction to this particular chapter. Here we can see that we are going to discuss about the flora and fauna and also connection between the ecosystem, that is both the biotic and abiotic connections అనేది తెలుసుకోవచ్చు in case of introduction. And coming to the first topic, that is about the food web. సో ఈ ఫుడ్ వెబ్కి వచ్చే ముందు మనం ఇంట్రడక్షన్లో ఆల్రెడీ ఫుడ్ చైన్ గురించి చదువుకుంటాం. సో ఫుడ్ వెబ్ అనేది ఇట్స్ ఎ వెరీ కాంప్లికేటెడ్ ఫుడ్ చైన్. సో ఫుడ్ చైన్ని కాంప్లికేటెడ్గా లెవెల్లో అర్థం చేసుకునేదాన్ని, ఇంటర్లింక్ని అర్థం చేసుకునేదాన్ని, ఇంటర్ కనెక్షన్ అర్థం చేసుకునేదాన్ని ఫుడ్ వెబ్ అంటాము. సో దట్ ఈస్ అబౌట్ ద ఫస్ట్ టాపిక్. So coming to the ecological pyramids. So in case of ecological pyramids, we are going to discuss about the various factors which are generally influencing the ecological pyramids. So దీంట్లో భాగంగా మనము డిఫరెంట్ ఫుడ్ చైన్స్ అంటే దాన్ని ప్రాపర్గా ట్రాపికల్ దట్ ఈస్ ట్రాపిక్ లెవెల్స్ అంటే డిఫరెంట్ ట్రాపిక్ లెవెల్స్ రూపంలో అరేంజ్ చేయడము, పిరమిడ్ లెవెల్లో అరేంజ్ చేయడం అనేది ఎకలాజికల్ పిరమిడ్స్లో చూడొచ్చు. సో దీంట్లో చూసుకుంటే మనం చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. దట్ ఈస్ ద పిరమిడ్స్ ఆఫ్ నంబర్, దట్ ఈస్ జనరలీ based on the numbers of species present at the different levels. And ide gaakunda next we are going to discuss about the pyramids of the biomass, where we can see the pyramids has been framed based on the biomass of the different levels of the pyramid, that is generally the tropic levels. And next ochesi
నెక్స్ట్ వచ్చేసి దట్ ఈస్ ద పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ. సో ద పిరమిడ్ ఆఫ్ ఎనర్జీలో మనం ఎనర్జీ లెవెల్స్ బేసెస్ మీద మనము ఫ్రేమింగ్ చేసుకోవచ్చు. And next one, that is we are going to discuss about the effects of the human activity on the ecosystem. That is the story of the Kolleru Lake, where we can see excess of human activity, that is industrialization, agriculture runoff, and also domestic output wastage valla manamu ఏ విధంగా లేక్స్ ని ఇంపాక్ట్ చేయగలుగుతాం అనేది తెలుసుకోవచ్చు. సో ఫోర్త్ టాపిక్ వచ్చేసి దట్ ఈస్ అబౌట్ ద సీజనల్ బయోఅక్యుములేషన్ ఆఫ్ ద heavy metals contamination in the lake ecosystem, that is the water reservoir, and we can see how the direct and indirect pollution of the water body, dan tarvata industrialization, acidification, and we can also say that the organic pollutants valla manaku ఏ విధంగా మన కంటామినేషన్ జరుగుతుంది, ఎస్పెషల్ గా మాన్సూన్ అండ్ ద ఫ్రీ మాన్సూన్ సీజన్స్. ఇదంతా మనం చదువుకోవచ్చు. హౌ దే ఆర్ ఎఫెక్టింగ్ ద లైఫ్ ఆఫ్ ద aquatic animals, especially the fishes which are laying in the ponds. So this kind of heavy metal contamination is absorbed in the lakes which are very much near to the urban areas. So coming to the SPARROW campaign, we can see the SPARROW campaign is the one where the Chinese people, they are trying to destroy the sparrows because they say that they are the one which are decreasing the agriculture output because they are eating away all the biomass and the seeds. Later on they came to know that these birds are generally helpful to the mankind because of more than half of their diet is because of the grains which are being taken by the sparrows. And we can see the steps which are generally toward the prevention of this particular destruction of the ecosystem or the environment is like using the, we can see going with the rotation of the crops and going with the different kind of usage of the genetically modified crops. Ade gakunda trying to reduce trying to the going to the way of biocontrol of the insects. And also we can also see that the people should follow the environmental ethics, and where we can see that the human activities are generally involved while using any kind of genetically modified organism, that is GMO, especially the plants and the microbes. People ఏంటంటే they should be very conscious about what is the consequences of this usage of these insects, and that is especially the plants and animals, that is especially the microorganisms, how they are affecting the cropping, natural ecosystem and the human activity. So this is about the 9th chapter and the summary of the 9th chapter of the 10th class. So if you like this video, subscribe to the channel, and also you can write down in the comment box so that we can have a better increasement in the quality of the video, and all the best.